హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి చంద్రబాబు గారు అయితే శ్వేతపత్రం అయితే విడుదల చేశారండి. బకాయిలకు సంబంధించి ఎంత ఉన్నాయని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నిన్న నారా చంద్రబాబు గారు అయితే విడుదలైతే చేయడం జరిగిందండి. ఆర్థిక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఏపీ జేఎల్ఐ లోన్లు కానీ, మెడికల్ బిల్లులు కానీ, ఎస్ఎల్స్ కానీ, పిఎఫ్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని టోటల్గా డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్ అన్నీ కలుపుకొని 21,980 కోట్లు ఉన్నట్టు స్పష్టంగా శ్వేతపత్రంలో అయితే ఈ విధంగా బకాయిలు ఉన్నాయని చెప్పి విడుదల చేయడం జరిగిందండి. అయితే వీటికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి ఉద్యోగుల అభిప్రాయాలు కూడా కనుక్కొని షెడ్యూల్ని అయితే విడుదల చేస్తామని అయితే స్పష్టం చేయడం జరిగిందండి. అయితే ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం అయితే ఈ నెలాఖరులో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ ఉండబోతున్నట్టు స్పష్టం చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా మొత్తానికి ఆగస్టు నెల నుంచి ఉద్యోగులకి నెలాఖరు నుంచి కానీ రెండవ వారం నుంచి కానీ పెండింగ్ బిల్లులు జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం 21,980 కోట్లు అయితే పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయండి. అన్నిటికి సంబంధించి అంటే డిఏ, పిఆర్సీ, ఏపీ జేఎల్ఐ లోన్లు కానీ, మెడికల్ బిల్లులు, ఎస్ఎల్సీ ఇవన్నీ కూడా అన్నీ కలిపి 21,980 కోట్లు అయితే ఉన్నాయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.